నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మల్కాజ్గిరి పార్లమెంట్ కుకట్పల్లి నియోజకవర్గంలోని హిందూ ఫార్చ్యూనర్ ఫీల్డ్స్ గార్డెన్ అపార్ట్మెంట్, మలేషియన్ టౌన్షిప్ అపార్ట్మెంట్స్, వన్ సిటీ డిపార్ట్మెంట్స్ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సంవత్సరాల నుంచి వెళ్ళి హైదరాబాద్ డెవలప్ అయింది. ముఖ్యంగా ఈ ఏరియా ఏ రకంగా డెవలప్ అయిందని సమస్య తెలుసు. మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి, అవి కూడా చేస్తున్నారు. వాళ్ళు మీరు అదే పడకండి. గవర్నమెంట్ లేదు, హైదరాబాద్ రాష్ట్రం లేదు. మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో మీరు ఆ ప్రకారంగా నన్ను గెలిపించారు. ఆ బాధ్యత నాది. అదేరపాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వస్తుంటుంది, పోతుంటుంది. దానికి భయపడాల్సిన ఎమ్మెల్యే కాదు. నేను 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. పక్కకున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే 6+ బ్రిడ్జ్ ఉంది, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో దాన్ని ఎవరు పట్టించుకోకపోతే ఆ 8 ఏళ్ళు మాట్లాడినా కూడా మీ అందరూ కూడా ఎవరైతే నేను ఒకటే నా రిక్వెస్ట్ ఒకటే, నేను గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజా సేవలో ఉన్నా. నేను ఈ పార్లమెంట్లో ఉండే వ్యక్తి. మరి వేరే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కంటెక్ట్ చేయాలని చూస్తున్నారు. అది కాకుండా మీరు నేను ఇక్కడ ఉంటాను కాబట్టి